ఇదిగో కాంట్రాక్ట్ పేపర్స్. నిన్ను చెప్పింది చేశాను. ఐఎమ్ యువర్స్. ప్లేస్ బాల్కి చొక్కా దొడుకుతున్నాను. మనం ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ బాల్తో క్రికెట్ ఆడబోతున్నాం. సూర్య, వాట్ ఇస్ దిస్? నేను నమ్మాను. నేను నమ్మిన వాళ్ళని అన్యాయం చెయ్యి. చంద్ర, కమాన్, బాల్ తీసుకురా. ఓకే ఓకే, బాల్ తీసుకురండి. శ్రీనివాస్ గారు, చంద్ర వెళ్ళు. బాల్ బాల్ తీసుకొని చూస్తావేంటి? విసర్కా. అదేంటి సిస్టర్, సింగిలే కదా? ఇదేంటి? కాదు కాదు, 4 రన్స్. 4 ఎక్కడ చేస్తున్నామా? అబ్బా, సింగిల్ ఏంటి? నేను 4 కార్నర్స్ ఫినిష్ చేశాను. శామ్, ఇది క్రికెట్, బేస్ బాల్ కాదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇక్కడ ఒక పిచ్ ఉంటుంది, 4 కార్నర్స్ ఉండవు. నాకు అదంతా తెలీదు. చెప్తున్నాను కదా, తెలుసుకో. సరే సరే, ఈసారి చూద్దాంలే. ఇదైతే 4ఆ? ఎక్కడి నుంచి వస్తారమ్మా? ఫ్లైట్ లెక్కి. సూర్య, హే, తప్పుకో. అంత చీటింగ్ చేసింది సమంత అయితే నన్నంటావేంటి? మాట్లాడుకో. ఎక్కడి నుంచి వెళ్ళు. హలో, డిస్కషన్స్ తర్వాత ముందు బాల్. నువ్వు వాడు. హలో హలో, శామ్, అవుట్ అయ్యావమ్మా. బేస్ బాల్ లో ఇలా అవుట్ ఉండదు. మనం ఆడేది బేస్ బాల్ కాదమ్మా, క్రికెట్. 2 బ్యాట్ తోనే కదా బాల్ ని కొడతారు. బ్యాట్ తోనే కొడతారు, కానీ క్రికెట్ లో ఇలా ఇల్లంతా తిరగరు. బేస్ బాల్ లో అంతే. మనం బేస్ బాల్ ఆడట్లేదు తల్లి. సరే సరే, ఈసారి చూద్దాంలే, వెళ్ళు. అదే ఈసారి ప్రతిసారి ఇలాగ మాట్లాడతావు. రే చంద్ర, నువ్వు మాట్లాడు. కూల్ అన్నయ్య, కూల్ కూల్. కెప్టెన్ టెన్షన్ అవ్వకూడదు. వైస్ కెప్టెన్ నేను ఉన్నాగా, నేను మాట్లాడతాను. ఫ్రెండ్, నీ క్రికెట్ గురించి చెప్పాల్సిందంతా చెప్పేశాను. అయినా నువ్వు బేస్బాల్ నుంచి బయటికి రావడం లేదు. ఈసారి చెప్పేది 1,00,000 సారి. 1,00,000 సార్లా? అన్ని సార్లు ఎప్పుడు చెప్పావు? అబ్బా, ఏదో మాట వరుసగా అన్నాలే ఫ్రెండ్. ఇప్పుడు కౌంట్ మొదలు పెట్టకు. సరే, ఇప్పుడు ఏమంటావు? మనం ఆడేది బేస్ బాల్ కాదు, క్రికెట్. అది కూడా ముగ్గురు ఆడే చిన్న పిల్లల క్రికెట్. దాన్ని నువ్వు ఇలా ఆడితే కష్టం ఫ్రెండ్. ఆల్రెడీ నువ్వు 3 సార్లు అవుట్ అయ్యావు. ఇంకా ఎన్నిసార్లు ఆడతావు? ఇంకా బ్యాట్ ఇవ్వక తప్పదో. ఇచ్చా. నేను అవుట్ కాదు, నేను ఇవ్వను. వికెట్లు లేచిపోతే అవుట్ కాదంటావేంటి? నేను అవుట్ కాదు. కావాలంటే రీప్లేలో చూసుకో. రీప్లే? ఫ్రెండ్, దిస్ ఇస్ టూ మచ్. మనం ఆడే గేమ్ కి కెమెరాలు కూడా ఉంటాయా? అదంతా నాకు తెలీదు. నేనైతే అవుట్ కాదు. సూర్య, నేను అవుట్ కాదు. రేయ్, వెళ్ళి బ్యాటింగ్ చేయమను. అనయా, ఫోన్ లేరా? ఈసారి వదిలేద్దాం. అనయా, అంత ఫైర్ అయ్యి ఫ్రెండ్ బొంగుమూతి పెట్టగానే కూల్ అయిపోతావా? అది కాదురా, తనకి క్రికెట్ గురించి తెలియదు కదా. మనం చెప్తున్నాం కదా. హలో, కెప్టెన్ మాటకి అడ్డు చెప్తున్నావేంటి? వెళ్ళి ఫీల్డింగ్ చేసుకో. అర్థమైంది ఫ్రెండ్. బావగారు, ఫ్రెండ్ చేతిలో బ్యాట్ ఉన్నంత వరకు మనం చెమటలు కక్కుతూ ఫీల్డింగ్ చేస్తూనే ఉండాలి. కరెక్టే చంద్ర. పరిగెత్తి నేను అలసిపోయాను. అవుట్ అయినా ఇవ్వకపోవడం చూసి విసిగిపోయాను. మరి ఏం చేద్దాం? బ్యాట్ లాక్కుందాం. నో, నేను ఇవ్వను. ఆగు. రేయ్ చంద్ర, వదిలేయండి. బేస్బాల్ ప్లేయర్ అక్కడ ఆగదు. అసలు నా ముందు ఈ ఆటలేంటి? సూర్య సామ్ని సరసాలేంటి? నేనంటే కొంచెం కూడా భయం లేకుండా కాంట్రాక్ట్ పేపర్స్ తో క్రికెట్ ఆడతారా? అసలు సూర్య నా గురించి ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఇక్కడ నా పొజిషన్ ఏంటి? అంతా రివర్స్ అయింది. ఆగు. ఆగమన్నా. వదిలేరా సిస్టర్, నువ్వు అవుట్. అరే బ్యాట్ ఇవ్వమన్నా. నువ్వు ఇవ్వు సిస్టర్. అవుట్ సిస్టర్. రే చంద్ర, ఇవ్వు సిస్టర్. బ్యాట్ ఇవ్వు. ఇవ్వు సిస్టర్. అరే అవుట్ సిస్టర్. ఒకసారి కాడనివ్వండి.
ఒకసారి అని చెప్పి లైట్ పోయే వరకు తనే ఆడుతుంది. ఇక మేమెప్పుడు ఆడాలి? కుదరదనయ్య. శామ్ అవుట్ అయినట్టు ఒప్పుకోవాల్సిందే, మాకు బ్యాట్ ఇవ్వాల్సిందే. ఏ శామ్, మా బ్యాట్ ఇచ్చే. నేను ఇవ్వను. కుదరదు, మేము వదలం. ఇది చాలా ఎక్కువ చేస్తుంది. దీంతో దాని తల పగలు కొడితే గానీ నా మనసు చల్లారదు. ఫ్రెండ్, నువ్వు అవుట్ అయ్యో, బ్యాట్ ఇవ్వు. అరే ఇవ్వన్నా. నేను ఇవ్వను. సిస్టర్, నువ్వు అవుట్ ఇవ్వాల్సిందే. ఇవ్వు సిస్టర్. శామ్, నేను చెప్తున్నాను కదా, ఇంక ఇచ్చేయి. బ్యాట్ ఇవ్వను. ఇవ్వు నేను సిస్టర్, ఇవ్వను. బ్యాట్ అరే నేను ఎవ్వరు చెప్పినా ఇవ్వను. రావే, నీ తల బద్దలైపోతుంది. రావే. అనియా, ఆ రూమ్ అద్దం. రైట్, ఆ రూమ్. అర్థమే కదరా, ఏముంది, వద్దాయించుకుందాం. ఏయ్, నువ్వు మారవా? ఇలాంటి క్రిమినల్ పనులు ఆపవా? అది కాదు సూర్య, సమంత బ్యాట్ ఇవ్వకుండా అందరినీ ఏడిపిస్తుంది కదా. తల పగల కొట్టి చంపేస్తావా? అదేంటి సూర్య, బాల్ తగిలితే చచ్చిపోతారా? తగలరాని చోటు తగిలితే? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు సామాన్య. బిహేవ్ సెల్ఫ్. ఫిజికల్గా ఒకరిని కష్టపెట్టాలని ఎప్పుడు చూడదు. నాకు అలాంటి ఆలోచన ఏం లేదు సూర్య. అమ్మవారి నిమజ్జనానికి వెళ్ళినప్పుడు ఏం చేశావు? నేనేం చేయలేదు. ఆ రోజు ఏం తినకపోవడం వల్లే చంద్రకి కళ్ళు తిరిగాయి, అందుకే నీళ్ళలో పడ్డాడు. డాక్టర్ అలా చెప్పలేదే, హీఈస్ పాయిజన్ అని చెప్పారు కదా. అంటే నేనే ఏదో చేశానా? అంతే కదా. నాకేం తెలీదు. సామాన్య, నీకిదే చెప్తున్నాను. నీ పద్ధతి మార్చుకోకుండా ఇలానే ఉంటే మాత్రం పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటాయి. గుర్తుపెట్టు. నేను కావాలని ఏది చెయ్యను సూర్య. నా వల్ల ఒకరు బాధపడడం నాకు ఇష్టం ఉండదు. నా టైం అలా ఉంది. సూర్య, గ్లాస్ పగలగొట్టినందుకు కూడా ఐమ్ సారీ. ఐ విల్ రీప్లేస్ ఇట్. నేను మాట్లాడేదేంటి, నువ్వు చెప్పేదేంటి? ఇదేంటి, గ్లాస్ అని చెప్పగానే టాపిక్ డైవర్ట్ చేసి వెళ్ళిపోయాడేంటి? పదండి. కొంపతీసి అక్కడే ఉందా ఆ సీక్రెట్ రూమ్? మీరంతా నైస్ పీపుల్ కాబట్టి నన్ను అర్థం చేసుకుంటారని, నన్ను కూడా మీలో ఒక్కదానిగా కలుపుకుంటారని, కలుపుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్. సూర్య, టిఫిన్ చేయరా? కాంట్రాక్ట్ పేపర్స్ ఎక్కడున్నాయని అడుగుతున్నాను. నా దగ్గర సేఫ్గా ఉన్నాయి సూర్య. ఒకసారి తీసుకోండి. దేనికి సూర్య? చెప్తే గాని తేవా? చెప్పక్కర్లేదు, తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను. ఎస్, అదేనండి ఇక్కడ జరుగుతుంది. బట్ బేబీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్ ద సిచ్యువేషన్ హియర్. అమెరికాకు వెళ్ళిపోదాం మనం అంటే గోల గోల చేస్తుంది. లిసన్, మీరే దానికి ఎలాగోలా నచ్చ చెప్పండి. బేబీ, యువర్ ఫాదర్ ఈజ్ ఆన్లైన్. బేబీ. ఏంటి మామ్, ఏంటి నువ్వు డాడీతో చెప్తుంది? బేబీ, ఇక సూర్యతో నీ మ్యారేజ్ జరగదు. అంటే అన్నీ నువ్వే డిసైడ్ చేసేస్తావా? బేబీ, అవతల రాజేశ్వరి జయంతి మాట్లాడుకోవడం అంతా నేను విన్నాను. ఏంటట? ఎన్నాళ్ళు మారుతుంది, మంచిగా ఉంటుంది అని నేను ఆ సామాన్యకి సపోర్ట్ చేశాను. ఇక సామాన్య మారేలా లేదు. సో సూర్యకి మనం వేరే అమ్మాయిని చూసి పెళ్లి చేసేద్దాం అని అంటుంది ఆ రాజేశ్వరి. బేబీ, ఇలా నవ్వుతున్నావేంటి? ఓ,
సూర్య ఇక నీకు దక్కడన్న ఫ్రస్ట్రేషన్లో ఇలా నవ్వుతున్నావా? నో, నిన్ను చూస్తుంటేనే నవ్వు వస్తుంది. వాట్ ఆర్ యు సేయింగ్? ఎస్, సూర్యకి నాకు మ్యారేజ్ క్యాన్సిల్ అని రాజీ ఆంటీ అంది. ఓకే, బట్ సూర్యకి ఇంకో సంబంధం చూడడం ఏంటి? సూర్య నాకైనా దక్కాలి లేదా సమంతకైనా దక్కాలి. అదే కదా ఇక్కడ జరుగుతుంది, అదే కదా జరగాలి. అలా కాకుండా సూర్యకి వేరే మ్యాచ్ చూద్దామని రాజీ అంటే అండమేంటి? అక్కడే రాజీ ఆంటీ చాలా లాజికల్ గా మాట్లాడిందని అర్థం కాలేదమ్మా. దట్ మీన్స్ సూర్య సామాన్యుల పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, కానీ సమంత సూర్యుల పెళ్లి జరగకూడదు అనేది రాజీ ఆలోచన అంటావా? ఎగ్జాక్ట్లీ మామ్. రాజీ ఆంటీకి ఉన్న ఆ ఒక్క వీక్నెస్ చాలు తనని మళ్ళీ నా వైపు తిప్పుకోవడానికి. బేబీ, నువ్వెన్నైనా చెప్పు, ఐ కెనాట్ లీవ్ హియర్. మీ డాడీ కూడా మన ఇద్దరిని అక్కడికి వచ్చేయమంటున్నారు. మామ్, అసలు ప్రతిదీ డాడ్కి ఎందుకు చెప్తున్నావు? ఆయన కాకపోతే ఇంకెవరికి చెప్పాలి మన బాధ? ఏం బాధ లేదు. ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. ఏ నాటికైనా 100% సూర్య ఇస్ మైన్. నాకా నమ్మకం లేదు బేబీ. అబ్బి విషయంలో నువ్వు చేసిన గొడవకి ఉన్న ఆ కాస్త నమ్మకం కూడా పోయింది. మామ్, నీ బేబీని తక్కువ ఎస్టిమేట్ చేయకు. ఈ సిచ్యుయేషన్ని ఎలా డీల్ చేయాలో, సూర్య మనసుని ఎలా కరిగించాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తావు? ఏం చెయ్యాలో ఏం చేస్తానో టైం విల్ డిసైడ్. అబ్బా, క్షమించండి అని వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావా? సూర్య నాకు కావాలి, అందుకోసం నేనేవైనా చేస్తాను మామ్. నువ్వు ఊరికే టెన్షన్ పడి అన్ని డాడీకి చెప్పకు, ఓకే? ఏంటి? హ్యాపీగా ఉంది. వై? లైన్ క్లియర్ అయిపోయింది కదా. అంటే ఆ అభిగాడిని అడ్డం పెట్టుకుని గేమ్ ఆడాలనుకున్న సామాన్యకి చెక్ పెట్టాం. అభి ఎక్కడున్నాడో కనుక్కోవటం ఇంకా సామాన్య వల్ల కాదు. అది ఓకే, కానీ లైన్ క్లియర్ ఏంటి? ఇంకా సామాన్య బెదిరింపులకి ఇంట్లో వాళ్ళెవ్వరూ భయపడరు. నానమ్మ కూడా కేర్ చేయట్లేదు. అసలు మ్యాటర్ చెప్పు. స్టార్ట్ చేద్దామా అని. ఏం స్టార్ట్ చేస్తావు? పెళ్లి పనులు. ఓ, సామాన్యతో నీ పెళ్లి పనులా? ఓకే ఓకే, స్టార్ట్ చేసుకో. నాకు చెప్పడం దేనికి? నన్ను ఏడిపించాలనా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏడిస్తే గిడిస్తే ఆ సామాన్య ఏడుస్తుంది. అదెందుకు ఏడుస్తుంది? పెళ్లి పనులు స్టార్ట్ అయ్యేది మిస్సెస్ సూర్య వజ్రపాటి కాబట్టి. ఆ సదరు మిస్సెస్ వజ్రపాటి సూర్య నువ్వే కాబట్టి. నిజమా? ఎస్. అదే జరిగితే జరిగితే ఐ లవ్ యూ. అంటే ఇప్పటి వరకు లవ్ చేయలేదా? ఓకే ఓకే, ఈ సందర్భంలో అడ్వాన్స్డ్గా ఒకటి. ఏంటది? కిస్. ఆహా, ఆశ. శామ్, ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చాను. ఆ రాజీ జయంతో ఇద్దరూ కలిసి నన్ను నా బేబీని ఇంత చిప్గా మాట్లాడతారా? ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే నా ఇమేజ్ ఇంకా డ్యామేజ్ అవుతుంది. మామ్, వెళ్ళి వాటర్ తీసుకురా. మామ్, నిన్నే అడుగుతున్నా. ఐ వాంట్ సమ్ వాటర్. నో బేబీ, ఇక ఈ ఇంట్లో వాటర్ కూడా ముట్టకూడదు. వై? ఇన్సల్ట్, డామ్ ఇన్సల్ట్ జరిగింది. మామ్, ఏం జరిగింది?
ఆ జయంతి తనతో పాటు రాజీ ఇద్దరూ కలిసి నన్ను ఎన్నెన్ని మాటలన్నారో నీకు తెలుసా? ఓ మామ్, ఆ మాటలన్నీ పట్టించుకోకు. నీకు తెలీదు బేబీ. వాళ్ళన్న మాటలు నువ్వు వినలేదు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇదే ఇంకొకళ్ళైతే వాళ్ళన్న మాటలకి సూసైడ్ చేసుకునేవాళ్ళు. సో ఇంకా ఇక్కడుండటం వేస్ట్. కమ్ లెట్స్ గో. మళ్ళీ స్టార్ట్ చేసావా? బేబీ, కనీసం ఇప్పుడైనా నా మాట విను. హౌ మమ్? వితౌట్ సూర్య ఐ వోంట్ కమ్ టు యుఎస్. బేబీ, సూర్యతో నీ పెళ్లి జరగదని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవేంటి? జరుగుతుంది. లిసన్ బేబీ, వాళ్ళందరికీ సమంత అంటేనే ఇష్టం. సూర్యకి సమంతకి పెళ్లి చేయాలని స్ట్రాంగ్ విల్తో వాళ్ళున్నారు. నో మమ్, ఎవరు ఎలా ఆలోచించినా ఎలా మాట్లాడినా మాట మార్చినా గ్రాండ్ మా మాట మార్చదు. సూర్యకి నాకు పెళ్లి జరిపిస్తానని ఆవిడ మాటిచ్చింది. బేబీ, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? సమంత ఎవరు? సావిత్రమ్మ గారి డాటర్ కళ్యాణికి పుట్టిన కూతురు. సో తన కూతురికి పుట్టిన సమంత ఉండగా నిన్ను సూర్యకిచ్చి ఎలా పెళ్లి చేస్తుందనుకున్నావు? జస్ట్ థింక్ వన్స్. దే ఆర్ మేకింగ్ ఫూల్స్ అవుట్ ఆఫ్ అస్. ఆ విషయం ఆవిడ మాటలో నీకు అర్థం కావట్లేదా? తన డాటర్ కళ్యాణి మీద లవ్ అండ్ అఫెక్షన్ ఉండబట్టే ఆ కళ్యాణి చైల్డ్హుడ్లో ఎక్కడో దాక్కున్న విషయాన్ని అంత గొప్పగా చెప్తుంది. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సావిత్రమ్మ గారు తన కూతురు కళ్యాణి చిన్నతనంలో చేసిన అల్లరి గురించి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏంటి? దీన్ని బట్టి నీకు క్లియర్ పిక్చర్ అర్థం కావట్లేదా? ఎస్ మామ్, నౌ ఐ అండర్స్టాండ్. వెరీ గుడ్ బేబీ. రెడీ అవు, త్వరగా వెళ్ళిపోదాం. మామ్, అండర్స్టాండ్ చేసుకుంది వింటే నువ్విలా వెళ్ళిపోదామన్నాను. ఎస్ మామ్, అలా ఆల్ ఆఫ్ సడన్ గా కళ్యాణి గురించి చెప్పాల్సిన సిచ్యుయేషన్ కాకపోయినా ఆ ఓల్డ్ లేడీ ఆ స్టోరీ ఎందుకు చెప్పింది? జస్ట్ థింక్ వన్స్. చైల్డ్హుడ్లో కళ్యాణి ఈ హౌస్లో ఎక్కడో దాక్కుంది. అది కూడా ఓల్డ్ లేడీకి తెలియని ప్లేస్ అని చెప్పిందంటే సమంతకి సూర్యకి ఆవిడ స్ట్రాంగ్ హింట్ ఇచ్చినట్టే కదా? బేబీ, నువ్వేమంటున్నావో ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మామ్, చిన్నప్పుడు కళ్యాణి దాక్కున్న ప్లేస్ని ట్రేస్ అవుట్ చేసి ఆ ప్లేస్లో అభిని దాచండి అని ఆ ముసలావిడ వాళ్ళకిచ్చిన హింట్. బేబీ, ఆర్ యు షూర్ అబౌట్ ఇట్? ఎస్ మామ్, నో డౌట్. సమంత సూర్య కలిసి ఆ అభిని చైల్డ్హుడ్లో కళ్యాణి దాక్కున్న చోట దాచారు. ఎస్ బేబీ, ఆలోచిస్తుంటే వాట్ ఎవర్ యూ సేయింగ్ దట్స్ ట్రూ అనిపిస్తుంది. ఆ ప్లేస్ ఎక్కడో కనిపెట్టాలి, ఆ అభిని బయటికి రప్పించాలి. ఇక అదే నా నెక్స్ట్ స్టెప్. ఆ అభిగాడు దొరికాడా ఇంట్లో అందరికీ మనం చెక్ పెట్టొచ్చు. అప్పుడు ఆ అభిని అడ్డం పెట్టుకుని సూర్యని మ్యారేజ్ చేసుకుంటాను. We do the la, we do the la, hey hey, we do the la, hey hey. నేను విడుదలైపోయాను, నేను విడుదలయ్యాను. We do the la, విడుదలైపోయాను. ఏం చంద్ర, ఏమైంది? అదేంటక్క, నువ్వు మర్చిపోయావా? ఆ సామాన్య అన్నయ్యని పెళ్లి చేసుకునే వరకు తనకి సేవలు చేయాలని కండిషన్ పెట్టింది కదా. ఇప్పుడు ఆ సామాన్యే లేదు, ఇంకా సామాన్య ఎక్కడిది? అబ్బో, అక్కడికి నువ్వేదో తనకి తెగ సేవలు చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. అయినా చంద్ర, నువ్వు చెప్పేదంతా నిజమా? అవునక్క, ఆ సామాన్య వాళ్ళ గదిలో సామాన్య లేదు, వాళ్ళ అమ్మ లేదు.
జరిగిన దానికి వాళ్ళు ఈ ఇల్లు వదిలే వెళ్ళిపోయారు. ఆహా కాదు కాదు, ఈ ఊరు ఈ దేశమే వదిలి వెళ్ళిపోయారు. అనయ్య, ఈ ఆనంద సమయంలో మా అందరికీ పార్టీ ఇవ్వాలి. అవును సూర్య, అవును, పార్టీ 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 ఇవ్వాల్సిందే సూర్య గారు. పార్టీ ఇవ్వాలి. ఆగండి. మీ అందరికీ పార్టీ ఇవ్వాలంటే నాకు శామ్ పర్మిషన్ కావాలి. అబ్బో శాముదినా, పెళ్లి కాకుండానే నా తమ్ముని కంట్రోల్లో పెట్టేసుకున్నావే. ఇప్పుడు చెప్పండి, మీకు పార్టీ ఎక్కడ కావాలి? రసూల్ రెస్టారెంట్కి వెళ్దాం. లేదు, బాబాయ్ హోటలే బాగుంటుంది. లేదక్క, అక్కడికే వెళ్దాం. వద్దు, ఇక్కడికే వెళ్దాం. లేదక్క, అక్కడికే వెళ్దాం. లేదురా, బాబాయ్ హోటలే బాగుంటుంది. అక్కడికే వెళ్దాం. మళ్ళీ ఆగండి. నువ్వన్న రసోయి హోటల్ కాదు, నువ్వన్న బాబాయ్ హోటల్ కాదు. ఈ రెండిటికన్నా మరొక ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్తాను. పదండి. చంద్ర, వాళ్ళిద్దరూ నిజంగానే వెళ్ళిపోయి ఉంటారా? నిజం ఫ్రెండ్, గదిలో ఎవరు లేరు, లగేజ్ కూడా లేదు. అంటే ఏంటి అర్థం? వెళ్ళిపోయినట్టేగా. ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటారు, డౌటే లేదు. పద వెళ్దాం. సరిపోయి. అరే ఏమైంది? ఎక్కడికి? శామ్ రా చంద్ర. Cheers. చెల్లి, అక్క, ఇల్లంతా ఎంత ప్రశాంతంగా ఉందో కదా. నీకిల్లు మాత్రమే ప్రశాంతంగా ఉందక్క, నాకైతే నా మనసు కూడా ప్రశాంతంగా ఉందక్క. ఎందుకో అంత ప్రశాంతత? చెప్పు చెల్లి. అబే ఏం లేదక్క, అంతా ఇదిగో నువ్వు పెట్టిన కాఫీ మహిమే. అసలు కాఫీ ఎంత బాగుందో తెలుసా? తలనొప్పంతా ఒక్కసారిగా ఎగిరిపోయింది. పోయింది తలనొప్పి కదే, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారుగా, అందుకే నీకు అంత ప్రశాంతంగా ఉంది. నాకు తెలియదు అనుకుంటున్నావా నీ వేషాలు?